హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన వార్తలను విశ్లేషణ చేద్దాం. ముందుగా సాక్షి పేపర్ చూద్దాం. సాక్షిలో వచ్చిన ఐటమ్స్‌ని చూద్దాం. ప్రభుత్వం మెడలు ఉంచుతాం. 12 లోక్సభ సీట్లు ఇవ్వండి. హామీలన్నీ అమలు చేసేదాకా సర్కార్‌ను వెంటాడతాం. కేసీఆర్ అంటాడు. 5 ఎకరాలకే రైతు బంధు అంటూ దగా. రైతు బీమా ఉంటుందో లేదో, నీళ్లు ఇవ్వడం లేదు, కరెంటు సరిగా రావడం లేదు. ఆడబిడ్డలకు తులం బంగారం ఏమైంది? పెన్షన్ల పెంపు ఏమైంది? నన్ను తిట్టినా సరే తెలంగాణ బిడ్డలకు అన్యాయం జరిగితే వదలను. మిర్యాలగూడెం సూర్యాపేట రోడ్ షోలో మాజీ సీఎం ప్రసంగం. బస్సు యాత్ర షురు. రైతులతో మాటామంతి. నేడు భువనగిరిలో రోడ్ షో అట. మొత్తానికి మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ గారు నిన్న బస్సు యాత్ర మొదలుపెట్టిండు. మే 10 వరకు నిన్న స్టార్ట్ చేసిండు. మే 10 వరకు మొత్తానికి ప్రజల్లో ఉంటాడట. అన్ని జిల్లాల్లో అన్ని కాన్స్టిట్యున్సీల్లో తిరిగి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన ప్రచారం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిండు. దాంట్లో భాగంగా నిన్న మిర్యాలగూడ సూర్యాపేట అంటే నల్గొండ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ పరిధి. అక్కడ రోడ్ షోలు చేసిండు. ఆ రోడ్ షోలో మాట్లాడుతూ ఆయన ఏం చెప్తుండంటే, నాకు 12 లోక్సభ స్థానాలు ఇవ్వండి, ప్రభుత్వం యొక్క మెడలు ఉంచుతాం, వాళ్ళు ఇచ్చిన హామీలను అమలు చేసే విధంగా ప్రయత్నం చేస్తాం అంటుండు. 12 లోక్సభ స్థానాలు ఇస్తేనే మెడలు ఉంచుతారట, లేకపోతే ఉంచడట. ప్రభుత్వం మెడలు ఉంచడానికి 12 లోక్సభ స్థానాల రెండా ఒకటా ఒక రాజకీయ పార్టీగా 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన పార్టీగా, ఉద్యమ పార్టీగా, ప్రతిపక్ష పార్టీగా 39 అసెంబ్లీ స్థానాలు మీకు ఇస్తే, మీకు 12 స్థానాలు ఇస్తారా, 2 ఇస్తారా, 1 ఇస్తారా పక్కన పెడితే, మీకు 12 ఇస్తేనేమో మెడలు ఉంచుతారు, లేకపోతే మీరు మెడలు ఉంచుతారా? ప్రభుత్వం మెడలు ఉంచాలంటే 12 సీట్లు ఇవ్వాలంటాడు కేసీఆర్ గారు. ఒకవేళ 12 ఇవ్వకుండా 2 1 ఇస్తే మీరు మెడల నుంచి ఇంట్లో కూర్చుంటారా అనేది కూడా ప్రశ్న. ఇంకోటి, ఆయన స్పష్టంగా కొన్ని విషయాలు చెప్పిండు. 5 ఎకరాలకే రైతు బంధు అంటూ దగా చేశారు. రైతు బీమా పైన అనుమానాలను ఉంటుందో లేదో తెలియదు, నీళ్ళు ఇవ్వడం లేదు, కరెంట్ ఇవ్వడం లేదు అనేది కూడా ప్రజలను కొంత, అంటే నేను చేసిన 10 సంవత్సరాల్లో ఎప్పుడు నీళ్ళ సమస్య కానీ, కరెంటు సమస్య కానీ, రైతు బంధులో ఇబ్బందులు కానీ, రైతు బీమాలో ఇబ్బందులు రాలేదు. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాతనే ఇవన్నీ ఇబ్బందులు అవుతున్నాయి, కనిగట్టినట్టు అని చెప్తుండు. కొంత వాస్తవంగా సహజంగా కరువు వచ్చింది, సహజంగా వర్షాలు లేవు. అది రైతుల్లో కూడా ఇవాళ గ్రామాల్లో చర్చ జరుగుతుంది. నీళ్ళు ఇవ్వలేదు అనే అంశం పైన కేసీఆర్ అదే నల్గొండ, ఉమ్మడి నల్గొండలో 2 సభలు పెట్టిండు. ఒకటి చెలో నల్గొండ కృష్ణా జలాలపైన, ఇంకోటి పంటల పరిశీలనకు పోతే ప్రజలు పెద్దగా ఆదరించలేదు. ఆదరించడం అంటే మీటింగ్కి రావచ్చు, ఇంకోటి రావచ్చు, జైలు కొట్టవచ్చు, ఇది రావచ్చు. కానీ ప్రజల్లో చర్చ వీరు చెప్పిన దాన్ని కాన్ఫిడెన్స్లో తీసుకోవట్లే. కేసీఆర్ గారు చెప్పిన విషయాలని కాన్ఫిడెన్స్లో తీసుకోవట్లే. అంటే కాంగ్రెస్ వచ్చింది, కరెంటు పోయింది, కాంగ్రెస్ వచ్చింది, కరువు వచ్చిందంటే దాన్ని పట్టించుకోవట్లే ప్రజలు. ప్రజలు ఏమంటున్నారు? కాంగ్రెస్ వచ్చింది, కరెంటు పోలేదు, కాంగ్రెస్ వచ్చింది, కరువు రాలేదు, కరువు వచ్చింది కాబట్టి కరెంటు కష్టాలు రావచ్చు. ఇప్పుడు కరెంటు కూడా సఫిషియెంట్గా ఉంటుందట. నీళ్ళ విషయంలో మట్టికి కరువు వచ్చింది, వర్షాలు లేవు కాబట్టి నీళ్లు లేవు కాబట్టి పంటలు ఎండిపోయినాయి అనేదే ప్రజలు భావిస్తున్నారు. కానీ మీరు అది కాకుండా ఇంకేమైనా హామీల విషయంలో, ఇంకోటి విషయంలో మీరు ఉద్యమం చేస్తా, మెడలు ఉంచుతారని నమ్మదు తప్ప, మీరు లేని విషయాన్ని ఉన్నట్టుగా, అంటే నిజంగానే నీళ్ళు ఉన్నాయి ఉన్నట్టుగా చెప్తే ఎవడు నమ్మడు. నీళ్ళు ఉన్నాయా లేవో, ప్రాజెక్టులు లేని పరిస్థితి, వర్షాలు ఏంది అనేది ప్రతి పౌరుడికి తెలుసు, ప్రతి తెలంగాణ సమాజంలో ఉన్న ప్రతి వ్యక్తికి తెలుసు. దాన్ని కాదు మీరు పట్టుకోవాల్సింది ఇందిరమ్మ ఇళ్ల విషయంలో కానీ, ఉద్యోగాల విషయంలో కానీ, ఇంకా రకరకాల కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన రైతు రుణమాఫీ విషయంలో కానీ, వీటిపైన అడగండి, వీటిపైన మెడలు ఉంచాలి తప్ప, ఇది ప్రజలు కోరుకుంటున్నారు. ప్రభుత్వం మెడలు ఉంచుతున్నా అంటున్నాడు. మరి పార్లమెంట్ ఎన్నికలు అయిన తర్వాత మరి ఎవరు ఉంచుతారు అనేది అటు కాంగ్రెస్ పార్టీ అంటుంది. మరి ఆయన మెడలు ఉంచుతారా? గతంలో కూడా మనకి గడిచిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు కేసీఆర్ గారు చాలా మాటలు చెప్పిండు. మహారాష్ట్ర పోతాం, ఒరిస్సా పోతాం, అక్కడ ఇది చేస్తాం, మోడీ మెడలు ఉంచుతా, మోడీకి నేనే ప్రత్యామ్నాయం, కేసీఆర్ అంటే వణుకు పుడుతుంది మోడీకి అని మళ్ళీ సైలెంట్. ఇవాళ పార్లమెంట్ ఎన్నికల్లో కర్ణాటకలో లేదు, మహారాష్ట్రలో పోటీ లేదు, ఒరిస్సాలో లేదు. ఎందుకు అంటే సమానం చెప్పడం. ఇట్లే మరి ఇవాళ మెడలు ఉంచుతాను మే 13 తర్వాత మరి వస్తారా మళ్ళా బయటికి రాడా అనేది కూడా ప్రజల్లో చర్చ జరుగుతుంది. ఇది ఒక వార్త. కాళేశ్వరంపై చర్చకరా, మేడిగడ్డ వద్దే మేధావులతో చర్చిద్దాం, కేసీఆర్కి సీఎం రేవంత్ సవాల్. నీ మేధస్సు కరిగించి కడితే మేడిగడ్డ మేడిపండు ఎందుకైందో తేలుద్దాం. ప్రతిపక్ష నేతగా దీనిపై అసెంబ్లీకి వచ్చి మాట్లాడలేదేం. మెదడు రంగరించింది కాళేశ్వరం కోసం కాదు, దోపిడీ కోసం. భూకంపం వచ్చినా, భూమి బద్దలైనా ఆగస్టు 15లోగా రుణమాఫీ చేస్తా. హరీష్ రాజీనామా జేబులో పెట్టుకో, ఆ రోజే మాట్లాడదాం. మోదీ కేసీఆర్ ఇద్దరు తోడు దొంగలు, దేవుడు మతం పేరిట విద్వేషాలు, ఓట్ల కోసం చిల్లర రాజకీయాలు, లోక్సభ ఎన్నికల్లో వారికి గుణపాఠం చెప్పాలని పిలుపు. వరంగల్ జనజాతర సభ. సికింద్రాబాద్ కార్నర్ మీటింగ్లో మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు, అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాళేశ్వరంపై చర్చకు, మేడిగడ్డపై చర్చకు, అన్నారంపై, సుందెళ్లపై చర్చకు. కాళేశ్వరం దగ్గర మేడిగడ్డ
బ్రిడ్జి పైనే మేధావులతో చర్చిద్దాం. నీ మేధస్సంతా కరగించి కడితే మరి అది మేడిపండు ఎట్లయింది మేడిగడ్డ అనే విషయాలను మేధావులతో చర్చిద్దాం రా అని అంటుండు. రేవంత్ రెడ్డి గారు పిలిపించిండు. ఇప్పుడు కేసీఆర్ స్పందించాల. దాంట్లో ఏమి లోపాలు లేవు, తోకమట్ట అడే ఉంది, చిన్న చిన్నవి జరుగుతాయి అన్నావుగా. మేధావులు ఉంటారు, మీరు ఒకవైపు వాళ్ళు ఉంటారు, ఒకవైపు మీరు ఉండండి. ఏం జరిగింది, ఏం జరుగుతున్నది, ఏం జరగబోతుంది అనేది చర్చించండి. ఆ నిర్మాణంలో లోపాలేంది, ఎందుకు జరిగినాయి, ఆ లోపాలు లోపాలా కాదా, కావాలనే ప్రభుత్వం చేస్తుందా అనేది మీరు చెప్పుకోండి మీ వర్షను. మీరు అసెంబ్లీలో అడిగితే రావు రైతురి అసెంబ్లీలకు పోలే. అసెంబ్లీకి పోకుండా ప్రజల సంబంధించిన మీటింగ్లో మాట్లాడుతున్న తర్వాత అసెంబ్లీ సమానం చెప్పలా. ఇప్పుడు పిలిపించిండు రండి అంటాడు. కాళేశ్వరం పైన మేడిగడ్డ బ్రిడ్జి పైన కూర్చొని చర్చిద్దాం, మేధావులను వెళ్దాం, మీడియాని వెళ్దాం, వాళ్ళ సమక్షంలో చర్చిద్దాం అంటున్నాడు. రాడు కేసీఆర్. ఇది అయ్యేది కాదు, ఉట్టిదే. ఇది మొత్తానికి మెదడు రంగరించి కాళేశ్వరం కాదు కట్టింది, దోపిడీ కోసం మెదడు రంగరించిండి అని చెప్పిండు. భూకంపం వచ్చినా భూమి బద్దలైన ఆగస్టు 15 కట తప్పనిసరిగా రుణమాఫీ చేస్తాడట. హరీష్ రావు కూడా సవాల్ ఇచ్చినిండు. రాజీనామా లెటర్ జేబులో పెట్టుకొని ఉంచుకో, ఆగస్టు 15 రోజు మాట్లాడదాం, చేసి తీరుతాం, భూకంపం వచ్చినా భూమి బద్దలైన. మరి ఇది ఎంతవరకు అనేది మరి రాజకీయ నాయకులు రాజకీయంగా ఉద్రేకంగా మాట్లాడటమా లేదా అనేది ఎప్పుడు తెలుద్ది అంటే ఆగస్టు 15కే తెలుద్ది. ఎస్, రేవంత్ రెడ్డి గారు రకరకాల దేవుళ్ళ మీద రకరకాల మతాల పైన ఒట్లేసి చెప్తుండు. ఈ ఒట్ల సంగతి ఏంది, ఈ కథ ఏంది అనేది ఆగస్టు 15కే తెలుస్తుంది తప్ప అప్పటిదా తెలియదు. ఎందుకంటే రాజకీయ నాయకులు రకరకాల చెప్తారు. ఇదే కేసీఆర్ గారు కూడా చెప్పిండు, నా తల నరుక్కుంటా, ప్రతిదానికి తల నరుక్కోవటమే, 600 అయినా చేస్తా, అసలు నాకు పదవి అవసరం లేదు, నాకు పిరికిడ మెతుకులు పెట్టే ఇది ఉంటే చాలు, నాకు రాజకీయాలు అవసరం లేదు, తెలంగాణ వస్తే చాలా అన్నాడు. తర్వాత 10 ఏళ్ళు పరిపాలించారు. దళితుని ముఖ్యమంత్రి చేస్తా, తల నరుక్కుంటా, కాకపోతేనే ఆ తల ఎడిపోయిందో నరుక్కోవడం ఎడిపోయిందో. అట్లే మరి వీరి మాటలు కూడా అదే కాదా అని తెలవాలంటే ఆగస్టు 15 దాకా ఆగాల, తప్ప వేరే ఏం లేదు. పూర్తిగా ఆయన చెప్పిండు కాబట్టి నిజమని చెప్పలేము, ఒట్లు వేసిండు కాబట్టి నిజమని చెప్పలేము. అమలు చేసినప్పుడు దాన్ని నిజమా అబద్ధమా తెలుస్తుంది. ఇది వార్త సాక్షి పేపర్కి సంబంధించి. దిశ పేపర్ చూద్దాం. హరీష్ రావు రాజీనామాకు సిద్ధమవు, మాట మీద ఉండాలి, మీ మామ లెక్క మాట తప్పొద్దు, 15 ఆగస్టులోగా రుణమాఫీ చేస్తా, ఆ రోజే రైతులకు ఆర్థిక స్వతంత్రం, వరంగల్ ఎయిర్పోర్ట్ తీసుకొస్తాం అని చెప్పిండు. రిజైన్ లెటర్ జేబులో రెడీగా ఉంచుకో అంటాడు. హరీష్ రావు గారు ఏమన్నాడు, ఆగస్టు 15లోగా రుణాలు మాఫీ చేయకపోతే ముఖ్యమంత్రి పదవికి రిజైన్ చేస్తావా, ఒకవేళ ఆగస్టు 15లోగా నువ్వు రుణాలు మాఫీ చేస్తే నేను ఎమ్మెల్యే పదవికి రిజైన్ చేస్తాను, మళ్ళీ పోటీ కూడా చేయను, రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటా అన్నాడు. సవాలు ఇద్దరిది. ఆయనేమో ముఖ్యమంత్రి పదవికి నువ్వు రాజీనామా చేస్తావా, చేయకపోతే అంటే నేను చేస్తే నువ్వు రాజీనామా చేస్తావా అని నేను అడిగిండు. రేపు ఒకవేళ ఇన్ కేసు రేవంత్ రెడ్డి గారు అనుకున్న ప్రకారమే ఒకవేళ చేస్తే హరీష్ రావు గారు ముందుకు రాడు. స్పష్టంగా అర్థమైంది. ఏమంటాడంటే, నేను ఇచ్చిరిన సవాలు ఒకవేళ చేయకపోతే రేవంత్ రెడ్డి రాజీనామా చేస్తాను అనలేదుగా, నేను సవాలు ఇస్తే అటువైపు నుంచి సమానం రాలేదు కాబట్టి నేను చేయను అంటాడు. సింపుల్. ఇది మనం చాలాసార్లు చూసిన రాజకీయ నాయకులు రకరకాలు, నేను ఉండను రాజకీయాలలో ఇది అది అని చెప్పిన బాపతలు చూసినాం. ఇది దీన్ని పెద్ద పడుచుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈయనేమో చేయకపోతే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తావా అని హరీష్ రావు అడిగిండు, చేస్తే నువ్వు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తావా అన్నాడు. రేవంత్ రెడ్డి గారు ఎట్ ద సేమ్ టైము నేను చేస్తాను, నువ్వు రాజీనామా చేస్తావా, చేయకపోతే నేను ముఖ్యమంత్రికి కూడా రాజీనామా చేస్తా అని సవాల్ని స్వీకరించుంటే ఈయన రేపు స్వీకరిస్తాడు. ఈయన ఇదే చెబుతాడు, సింపుల్గా తప్పించుకుంటారు. ఇటు రేవంత్ రెడ్డి గారు కానీ అటు ఆయన కానీ సింపుల్గా తప్పించుకుంటారు. నేను అన్నలే కానీ అటు నుంచి స్పందన లేదు కాబట్టి నేను పాటించను అంటాడు. ఇది రాజకీయ నాయకులు శరా మామూలే. 2 లక్షల రుణమాఫీకి నామం పెట్టిండు, మీ అబ్బ సొత్త, రైతు బంధు రైతు బీమా ఇచ్చేందుకు ఏం బాధ, ఈ దద్దమ్మలకు దమ్ము లేదు, సాగర్ను కేఆర్ఎంబి చేతిలో పెట్టారు, తెలంగాణ వచ్చాక పంటలు ఎండటం ఇదే మొదటిసారి, కట్క బంద్ చేసినట్టే కరెంటు మాయమైంది, మళ్ళీ మన రాజ్యమే వస్తుంది, అనుమానం లేదు, మిర్యాలగూడ సూర్యాపేటలో కేసీఆర్ చెప్పిండు, 2 లక్షల రుణమాఫీకి నామాలు పెట్టారు, రైతు బంధు రైతు బీమా ఇవ్వటానికి ఏం మీకు ఇబ్బంది వచ్చింది, ఏం బాధ వచ్చింది, ఈ దద్దమ్మలకు దమ్ము లేదు, సాగర్ను కేఆర్ఎంబికి అప్పచెప్పారు, మందే మళ్ళీ రాజ్యం వస్తుంది అని చెప్పి కూడా చెప్తుండ్రు. కటక బంద్ అయినట్టు కరెంటు బంద్ అంటే, మరి కరెంటు బంద్ అయినట్టు ప్రజలు ఎక్కడ అనుకోవట్లే. ఆ స్థాయిలో మీరు అనే స్థాయిలో నీళ్లు బంద్ కాల, కరెంటు బంద్ ఉండి నీళ్లు లేవు, కరువు వచ్చింది, వర్షాలు లేదని ప్రజలే అనుకుంటున్నారు. ఇవాళ నువ్వు పదే నీళ్ళు ఇట్లేదు, నీళ్ళు లేని ఆడిస్తారు, నువ్వు ఉన్నా అదే కదా. ఒకవేళ మీరు కొత్తగా మళ్ళీ 3వ సారి ప్రభుత్వం ఏర్పడ్డా ఏం చెప్పేటోళ్ళు, వర్షాలు లేవు కాబట్టి ఇవ్వలేము, 10 ఏళ్ళు మేము ఇవ్వలేదా, ఎందుకు ఇవ్వమంటారు. ఇట్లా లేని దాన్ని మాట్లాడేదానికంటే ఉన్నదాన్ని మాట్లాడితే బెటరు. రాజీనామాకు నేను రెడీ,
15 ఆగస్టులోపు రుణమాఫీ గ్యారంటీలు అమలు చేస్తే రిజైన్ చేస్తా, లేదంటే సీఎంకి రాజీనామా చేస్తారా అని చెప్పి ఆయన అడుగుతుండు. సీఎంకి కూడా నేను కూడా రాజీనామా చేస్తానంటే అప్పుడు ఆయన లైన్లోకి వస్తాడు. ఇందాక మనం అనుకుంది. అమరుల స్తూపం వద్ద ప్రమాణం చేద్దామా ఎమ్మెల్యే హరీష్ రావు సవాలు. కథ అయిపోయా. ఆయన అమరుల స్తూపం కాడికి రాడు, ఈయన ప్రమాణం చేయడం అది కాదు, ఉటిదే. ఇది ఒక వార్త దిశ పేపర్కి సంబంధించి. ఆదాబ్ హైదరాబాద్ చూద్దాం. ఆదాబ్ హైదరాబాద్లో ఆజ్కి బాత్లో ఫోన్ ట్యాపింగ్ కేసుతోనైనా జర జాగ్రత్తగా ఉండరు సార్. పోలీసులు సర్కారు పెద్ద ఆఫీసర్లకు ఇదో సూచన. పోలీసులు సర్కారు పెద్ద ఆఫీసర్లకు ఇదో సూచనట. పాలకులు ఇవాళ ఉంటారు, రేపు పోతారు. మీరు మాత్రం రిటైర్ అయ్యేదాకా నౌకర్లో ఉండాలి. మీ పెళ్ళాం పిల్లలు మీపైన ఆధారపడి ఉంటారు. రాజకీయ నాయకులు చెప్పినరని ఏది పడితే అది చేకూర్రి. పలానోళ్ళు నోటితోనే చెబుతారు, తక్లీదు అయ్యిండు, తప్పించుకుంటారు. కేసీఆర్ కేటీఆర్ చెప్పినరని అందరూ ఏం మాట్లాడుకుంటారు వింట్రీ. వాళ్ళు గద్దె దిగినాక ఇప్పుడు అది మీ మెడకు చుట్టుకునే వాళ్ళేమో ట్యాపింగ్తో మాకేం సంబంధం అని అనబడుతుంది. సివిల్స్ వంటి ఉన్నత చదువులు చదివి అంగుటాల చెప్పు చేతుల్లో పనిచేస్తుంట్రి. చదువుకున్నోడి కన్నా పలానోడు మేలు అన్నట్లు మీరు ఐఏఎస్ ఐపీఎస్ పోస్టులో ఇజ్జెత్తిస్తుంట్రి. ఇకనైనా ప్రజల కోసం పనిచేస్తుండ్రి, నేర్చుకోర్రి. ఎవడన్నా బట్టేబాజిగాడు పనికిమాలిన పని చేయమంటే ముఖాన్నే నో అని చెప్పుండ్రి. అక్కడ కాకపోతే ఇంకో కాడ నౌకరు చేయొచ్చు. మొత్తానికి ఐఏఎస్ ఐపీఎస్లకు సంబంధించి ఒక సూచన చేసింది ఆజ్కి బాత్లో ఆదాబ్ హైదరాబాదు. ఏది పడితే అది అంగూటిగాళ్ళు అంటే రాజకీయ నాయకులు పవర్లో ఉండరని చెప్పి వాళ్ళు చెప్పిన పని అలా చేస్తే ఇవాళ ఈ గైతే పట్టింది. ఫోన్ ట్యాపింగ్ విషయంలో అటు కేసీఆర్ కానీ కేటీఆర్ ఏం చెప్తున్నా మాకు సంబంధం లేదంటుండు. చేసిన వాళ్ళు మీరు బకరాలయ్యారు, మీరు ఇరుక్కుంటారు. కాబట్టి ఇప్పటికైనా అధికారులు మీరు చదివిన చదువుకి, మీరు నేర్చుకున్న విజ్ఞానానికి విజ్ఞతతో పనిచేయండి. ఎవడైనా అడ్డగోలు పనులు చేయమంటే చేయొద్దు, నో అని చెప్పండి. ముఖాన్ని పోయేది ఏం లేదు. ఎడ కాదు ఇంకో దగ్గర ఉద్యోగం చేస్తారు. వాస్తవం అది. ఆఫీసర్లుగా ఉంటూ కేసీఆర్ పరిపాలనలో 10 ఏళ్లలో కాళ్ళు మొక్కిన ఆఫీసర్లు ఉన్నారు. ఐఏఎస్లు, రాష్ట్ర స్థాయి ఆఫీసర్లు. గడల శ్రీనివాసరావు అంటాడు కేసీఆర్ కాళ్ళ మీద ప్రణామం చేసిండు. కాళ్ళు మొక్కి మళ్ళీ దాన్ని సమర్థించి ఒకసారి కాదు 100 సార్లు మొక్కుతా అన్నాడు. ఈ కాదు మీరు చేయాల్సింది. 100 సార్లు, ఒకసారి కాదు 100 సార్లు కాళ్ళు మొక్కేటోడు నువ్వు ప్రజల కోసం ఏం పనిచేస్తావు, వాళ్ళ కుటుంబం కోసం, వాళ్ళ కోసం పనిచేస్తావు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ మిగతా పెద్ద ఆఫీసర్లు కానీ జాగ్రత్తగా ఉండండి. ఏది పడితే అది చెప్పింది అలా చేసి లంగా పనులు చేసి అలా జైలుకు పోయి జైలు జీవితాలు గడిపే పరిస్థితి తెచ్చుకొని మీ పిల్లల్ని బజార్లో పడేసే కార్యక్రమం చేయకండి. మీ పైన ఆధారపడి మీ పిల్లలు ఉంటారు కాబట్టి అని చెప్పి ఆదాబ్ హైదరాబాద్ ఒక వార్త రాసి. ఇంకోటి కవిత అరెస్ట్ వెనక సంతోష్ హస్తం ఉందట. మరి ఇది కొత్తగా వార్త రాశారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న టానిక్ మాల్స్ కథ ఏంటి? రాష్ట్రంలో బీఆర్ఎస్ హయాంలోని లెక్కల మార్పులు వెలిశాయి. బీజేపీ పెద్దలతో సంతోష్కి ఏమైనా ఒప్పందాలు ఉన్నాయా? ఇవన్నీ కేంద్ర ప్రభుత్వంగా తెలిసే జరుగుతున్నాయా? కవిత అరెస్ట్తో కల్వకుంట్ల కుటుంబంలో కలవరం, బీఆర్ఎస్ పార్టీలో అంతర్మదనానికి ముగింపు ఎప్పుడు? కవిత అరెస్ట్ వెనక సంతోష్ హస్తం ఉందని, సంతోష్తోని బీజేపీ పెద్దలకి సంబంధాలు ఉన్నాయని, బీజేపీ పెద్దలతో సంతోష్కి సంబంధాలు ఉన్నాయని, సీక్రెట్ ఆపరేషన్ ఏదో నడిచిందని, ఏనే కొంత లీక్ చేసిందని మొత్తానికి ఒక వార్త రాశారు. ఇది చూడాలి ఏమవుతుందో. ఇవన్నీ కేంద్ర ప్రభుత్వానికి తెలిసే జరుగుతున్నాయా? బీఆర్ఎస్ పార్టీలో అంతర్మదనానికి ముగింపు ఎప్పుడు అని చెప్పి కూడా ఒక వార్త రాశారు. ఇంకోటి కడియం శ్రీహరి పైన స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే సీనియర్ రాజకీయ నాయకుడు, ఆయన కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాడు, బీఆర్ఎస్ పార్టీలో గెలిచి అనేక విమర్శలు వచ్చినాయి. దానిపైన నిన్న మాజీ ఎమ్మెల్యే, మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య, తాటికొండ రాజయ్య మాట్లాడిన మాటల్ని వేశారు. మాదిగోడు కాదు కడియం పద్మశాలి. ఓహో, కడియంపై మాజీ ఎమ్మెల్యే రాజయ్య సంచలన ఆరోపణలు చేసిండు. శ్రీహరి ఎస్సీ కాదు బీసీ అంటుండు. కడియం శ్రీహరి అసలు ఎస్సీఏ కాదు, ఆయన పద్మశాలి, బీసీ కేటగిరీ. ఆయన తప్పుడు పత్రాలతో రిజర్వేషన్లు అనుభవిస్తుండు అని చెప్పి సంచలనమైన కామెంట్ చేసి, మరి ఇద్దరు ఒకటే పార్టీలో ఉన్నారు. మొన్నటి వరకు ఎప్పుడు మాట్లాడలేనా ఈ మాటలు? గతంలో కాంగ్రెస్ పార్టీలో ఏనుండు, ఆయన తెలుగుదేశం పార్టీలో ఉండు. ఇద్దరు ఒకళ్ళ మీద ఒకళ్ళు పోటీ చేసుకున్నారు. అప్పుడు ఎప్పుడు మాట్లాడలే. ఫస్ట్ టైం మాట్లాడినా మరి ఏం తెలవట్లే. ఆయన మాదిగా కాదు, మాల కులంలో పుట్టలేదు. 60 ఏళ్ళుగా అక్రమంగా రిజర్వేషన్లు వాడుకున్నాడు. బీసీగా పుట్టి బైండ్ల ఇంటికి వచ్చిండు. నీ అయ్య ఎస్సీ కానప్పుడు నువ్వు ఎలా అవుతావు అని చెప్పి రాజయ్య గారు, తాటికొండ రాజయ్య కడియం కావ్యని అడుగుతుంది. నీ అయ్యే ఎస్సీ కాదు, ఆయన బీసీ కాబట్టి నువ్వెట్లా అవుతావు ఎస్సీ అని చెప్పి కడియం కావ్యని అడుగుతుండు. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి, దేనికైనా రెడీ అంటూ సవాలు విసిరిన మాజీ మంత్రి. మొత్తానికి అయితే సంచలనమైన ఆరోపణలు చేసిండు, సంచలనమైన కామెంట్ చేసిండు తాటికొండ రాజయ్య. కడియం శ్రీహరి కులం పైన, ఆయన యొక్క కేటగిరీ పైన, కడియం కావ్య కులం పైన, ఆమె కేటగిరీ పైన
ఎందుకంటే కడియం శ్రీహరి అసలు బయన్లోళ్ళు కాదు, ఆయన పద్మశాలి కులంలో పుట్టి బయన్లోళ్ళ ఇంటికి వచ్చిండు, చదువుకున్నారు అని చెప్తుండు. అంటే పద్మశాలికి పుట్టిన వ్యక్తి కాబట్టి ఆయన పద్మశాలిని బీసీనే. కాబట్టి ఈయన బీసీ అయినప్పుడు ఆయన కూతురు ఎట్లా ఎస్సీ అయింది? కాబట్టి ఈయన ఎస్సీ కాదు, ఆమె ఎస్సీ కాదు, ఇద్దరు బీసీలే, పద్మశాలి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు. కాబట్టి వీళ్ళు 60 సంవత్సరాల నుంచి రిజర్వేషన్ అక్రమంగా అనుభవిస్తున్నారు. కాబట్టి దీనిపైన సిబిఐ విచారణ జరపాలి అని చెప్పి డిమాండ్ చేసిండు. దీనిపైన మరి కడియం శ్రీహరి, కడియం కావ్య ఇద్దరు ఎట్లా స్పందిస్తారో చూడాలి. మొత్తానికైతే సంచలనమైన ఆరోపణలు చేసిండు. దీని వెనక మరి ఏం ఆధారాలు పెట్టిండి? 8వ పేజీలో వార్త ఉంది, చూద్దాం అసలు ఏమైనా ఆధారాలు గిట్లా ఏమన్నా పెట్టిండా, ఉట్టిగానే అభియోగాలు చేస్తాడా అనేది కూడా 8వ పేజీలో చూద్దాం. ఇది ఎంత 7. కడియం బీసీ బిడ్డ గతంలో ఎన్నడూ లేని విధంగా కడియం శ్రీహరిపై రాజయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. మాదిగోడు కాదు, మాలోడు కాదు, పద్మశాలి ఇంట్లో పుట్టిండు అంటూ అవన్నీ ఎవరికీ తెలియని నిజాలంటూ మొత్తం కక్కేశాడు. దీనికోసం తాను జైలుకు అయినా వెళతానంటూ ఘాటుగా స్పంచారు. ఎన్నాళ్ళు ఎస్సీ పేరు చెప్పుకొని రిజర్వేషన్లు అనుభవించాడు అని అతడిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాడు. కడియం ఎస్సీ కానే కాదు, ఆయన బీసీ బిడ్డ అని, పద్మశాలి కులంలో పుట్టిన వ్యక్తి అంటూ వ్యాఖ్యానించాడు. అందుకు ధైర్యం ఉంటే తనలాగా అమ్మ, అయ్య, తాత, ముత్తాతల పేర్లు చెప్పాలంటూ తాను అటు 3 తరాలు ఇటు 3 తరాల గురించి చెప్తా, తనలాగా కడియం కూడా చెప్పాలంటూ రాజయ్య సవాల్ విసిరాడు. పద్మశాలి ఇంట్లో పుట్టి పెరిగిన శ్రీహరి అక్రమంగా బయన్లల్ల గూటికి చేరారని ఆరోపించారు. కావ్యకు ముస్లిము యువకుడితో పెళ్లి. సరే, ఈ పెళ్లి ఎవరితోనైనా ఎవరికి సంతానం అనే దాన్ని బట్టి కులం నిర్ణయిస్తారు. కడియం శ్రీహరిపైనే డైరెక్ట్గా అటాక్ చేసిండు. పద్మశాలి కుటుంబంలో పుట్టి బయన్లోళ్ళ ఇంటికి వచ్చిండు, అక్కడ వాళ్ళు చదువుకున్నారు. ఆయన పద్మశాలి అని చెప్పి చెప్తుండు, కానీ ఎక్కడ ఆధారాలు అయితే చెప్పలే. ఒక పొలిటికల్ విమర్శ అయితే చేసిండు. అటు 3 తరాలు ఇటు 3 తరాలు ఆయన అయ్య, తాత, ముత్తాతలు ఎవరో చెప్పమానండి, నేనే చెప్తా, వాళ్ళు ఏ కులం అనేది స్పష్టంగా అర్థమైద్ది అంటుండు. మరి దీన్ని ఎట్లా చూడాలి? దీనిపైన మరి కడియం శ్రీహరి లీగల్ యాక్షన్, పరువు నష్టం దావాలి అట్లా వేస్తారా, లేదంటే ఆయన కూడా పొలిటికల్గా విమర్శలు చేసి వదిలేస్తారా అనేది చూడాలి. ఇది ఒక వార్త ఆదాబ్ హైదరాబాద్కు సంబంధించి. ఆంధ్రజ్యోతి చూద్దాం. బతికున్నా చచ్చినా పన్ను, కాంగ్రెస్ వస్తే మధ్యతరగతి ప్రజల సంపదపై పంజా, యువరాజు సలహాదారు చెబుతున్నది అదే. వారసత్వ పన్నుపై మాట్లాడుతున్నారు. మీ పిల్లల కోసం సంపాదించుకున్న దాన్ని సంపద పంపిణీ పేరుతో దోచుకుంటారు. కర్ణాటకలో ముస్లింలకు బీసీల రిజర్వేషన్లు, పిట్రోడా వ్యాఖ్యలపై ప్రధాని మోదీ ఆగ్రహం. శామ్ పిట్రోడా అమెరికా ఆయన ఏఎన్ఐ ఇంటర్వ్యూలో కాంగ్రెస్ నేత శామ్ పిట్రోడా చెప్పిండు, ఆయన రాహుల్ గాంధీకి సలహాదారని మోడీ అంటుండు. కాంగ్రెస్ నేత శామ్ పిట్రోడా ఆయన మేధావి. అమెరికాలో 10 కోట్ల ఆస్తి ఉన్న వ్యక్తి చనిపోతే అతని వారసులకు 45% మాత్రమే వారసత్వంగా వస్తుంది. మిగతా 55% ప్రభుత్వ ఖజానాకు వెళుతుంది. అది చాలా ఆసక్తికరమైన చట్టం అని చెప్పి ఆయన చెప్తుండ్రు. వారసత్వ బతికున్నా సచ్చినా పన్నేస్తారు. చచ్చిపోతే ఆయనకున్న ఆస్తిలో 45% మాత్రమే వాళ్ళ వారసులకు వస్తే మిగతాది ప్రభుత్వానికి పోయే చట్టం అమెరికాలో ఉందట, వారసత్వ చట్టం అట. అది బాగుంటుంది అని చెప్పినట్టు, అది భారతదేశంలో ఇంప్లిమెంట్ చేయాలని చెప్పినట్టు శామ్ పిట్రోడా. కాబట్టి కాంగ్రెస్ పార్టీ గెలిస్తే అది అమల్లోకి వస్తుంది. మీరు సంపాదించుకున్న ఆస్తులు మీ తదనంతరం మీ వారసులకి 40% చెందే విధంగా కాంగ్రెస్ పార్టీ తేబోతుంది. మీ ఆస్తులను ప్రభుత్వం తీసుకునే కార్యక్రమం చేయబోతుంది, జాగ్రత్త అని చెప్పి. అందుకే బతికున్నా చచ్చిన పన్నేస్తారు, కాంగ్రెస్ వస్తే మధ్యతరగతి ప్రజల సంపదపై పంజా విసురుతురు అని చెప్పి ఒక వార్తనిచ్చింది ఆంధ్రజ్యోతి పేపరు. కాంగ్రెస్కి ఓటేయకుంటే కనీసం నా అంత్యక్రియలకు రండి. స్వస్థలం కలబుర్గిలో ఖర్గే భావోద్వేగ ప్రసంగం, తన అల్లుడిని గెలిపించాలని విజ్ఞప్తి. ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఆయన గతంలో గుల్బర్గా నియోజకవర్గం, అంటే దాన్ని ఇప్పుడు కలబుర్గి అంటున్నారు, గుల్బర్గా అని పాత పేరు గుల్బర్గా, కొత్త పేరు కలబుర్గి. బీజేపీ వచ్చిన తర్వాత దాన్ని కలబుర్గి పెట్టారు. ఆ కాన్స్టిట్యున్సీ నుంచి గతంలో ఆయన ఓడిపోయి ఉన్నాడు, గతంలో చాలాసార్లు గెలిచిండు అక్కడ. ఇప్పుడు బీజేపీ ఎంపీ ఉన్నాడు అక్కడ. లాస్ట్ టైం ఓడిపోయిండు అనుకుంటా, ఓడిపోయిన తర్వాత ఆయన కంటెస్ట్ చేయకుండా వాళ్ళ అల్లుడు కంటెస్ట్ చేస్తుండు. ఆయన నిన్న అక్కడ ఎలక్షన్ ప్రచారంలో మాట్లాడుతూ చాలా భావోద్వేగంతో మాట్లాడి ఏమంటుండు, కాంగ్రెస్ ఓటేయకుంటే కనీసం నా అంత్యక్రియలకైనా రండి. నా అంత్యక్రియల కార్యక్రమానికి అంటే ఒక రకంగా కాంగ్రెస్కి ఓటేయకుండా మళ్ళీ ఇక్కడ బీజేపీ గెలిచే కార్యక్రమం చేస్తే నా అంత్యక్రియలకైనా అటెండ్ కండి, కనీసం ఓటైపోతే అని ఒక భావోద్వేగంతో ప్రజల్ని ఆకట్టుకునే ఒక బ్లాక్మెయిలింగా మరి ఇది, లేదంటే వాళ్ళని సానుభూతి పొందడానికి మొత్తానికి అయితే అంత్యక్రియలకు రండి అని. ఆ ఏజ్లో దాదాపు 86 సంవత్సరాలు ఆయన వయసు. తన అల్లుడిని గెలిపించండి, లేదంటే నా సావుకు రండి అని చెప్పి ఒక రకంగా ప్రజలకి ఒక సూచన చేసిండు. ఇది చాలా దురదృష్టకరం, ఎందుకంటే ఆ ఏజ్లో ఆయన అంత భావోద్వేగానికి ఎందుకు లోనైండు ఒక సీటు కోసం అనేది నిజంగా ఆశ్చర్యం కలిగిస్తుంది.
ఆ సీటు పోద్దా వస్తుందా పక్కన పెడితే సరే మొత్తం దేశవ్యాప్తంగా విషయాలపైన మాట్లాడితే అల్లుడు కోసం అంత భావోద్వేగానికి గురైండు అంటే అక్కడ మరి ఏమన్నా నెగిటివ్ ఉండే అవకాశం ఉందా? మళ్ళా రిజల్ట్ ఏమన్నా తేడా ఉందో తెలవదు గానీ మొత్తానికైతే చాలా హాట్ కామెంట్ చేశారు. ఇది ఒకటి. ఇంటర్‌లో 64.2% ఉత్తీర్ణత ములుగు జిల్లా ఫస్ట్ అట, కామారెడ్డి లాస్టు. ఎక్కువ మంది విద్యార్థులకు ఏ గ్రేడు, ఉత్తీర్ణతలో బాలికలదే పైచేయి, గురుకులాల్లో 80% ఉత్తీర్ణత, ఒకే రోజు ఫస్ట్, సెకండ్ ఇయర్ ఫలితాలు. మే 24 నుంచి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు, నేటి నుంచి ఫీజు చెల్లించవచ్చు. ఇంటర్‌లో 64.2% ఉత్తీర్ణత శాతం వచ్చిందట. దీంట్లో ఒక విచిత్రమైన విషయం ఏంటంటే ములుగు ఫస్ట్ వచ్చింది. ములుగు అంటే ఒక ఇంటీరియల్ ప్లేసు, ఏజెన్సీ ఏరియా. వాస్తవంగా ములుగు జిల్లా ఫస్ట్, కామారెడ్డి లాస్ట్ వచ్చింది. కామారెడ్డికి చాలా అడ్వాన్స్డ్ ఉంటుంది, చాలా ముందున్న జిల్లా. కానీ అదేమో లాస్ట్ వచ్చింది, ములుగు జిల్లా ఫస్ట్ వచ్చింది. విచిత్రంగా ఉంది రిజల్ట్ విషయంలో. ఇంటర్మీడియట్‌లో 64.19% మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఎక్కువ మంది ఏ గ్రేడ్‌లో పాస్ అయ్యారు. బాలుర కంటే బాలికలదే మెరుగైన ఫలితాలు సాధించారు. 82.95% ఉత్తీర్ణతతో ములుగు జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. ఇంటర్ ఫలితాలు బుధవారం విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి శృతి ఓజా తదితరులు విడుదల చేశారు. ప్రథమ ద్వితీయ సంవత్సర ఫలితాలను ఒకేసారి ప్రకటించారు. ఇది మొత్తానికైతే ములుగు జిల్లా ఎంత 82.95% అంటే దాదాపు 83% రిజల్ట్‌తోని ములుగు జిల్లా ఫస్ట్ స్థానంలో మొదటి స్థానంలో నిలిచింది. కామారెడ్డి జిల్లా లాస్ట్‌లో ఉంది, చివరి స్థానంలో. మొత్తానికైతే ములుగు జిల్లాకు సంబంధించి ఇదొక అప్రిషియేటే. ఎందుకంటే వెనకబడ్డ జిల్లా అని, ఏజెన్సీ జిల్లా అని, ట్రైబ్స్ ఎక్కువ ఉంటారు అనేది ఉంది. అక్కడనే ఫస్ట్ స్థానంలో ఉంది, అది మొదటి స్థానంలో. రఘురామారెడ్డికే ఖమ్మం సీటు, పంతం నెగ్గించుకున్న మంత్రి పొంగులేటి. కరీంనగర్లో వెలిచాల రాజేందర్రావు, హైదరాబాద్లో వలీయుల్లా సమీర్ పోటీ. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ మొత్తానికి నాంచి ఊగిసలాట దాదాపు 15-20 రోజుల నుంచి ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ స్థానాలపైన ఊగిసలాట. ముఖ్యంగా ఈ 3 స్థానాల నిలుపుదలకి లింక్ ఉంది కాబట్టి 3 ఆపారు. కానీ ప్రధానంగా ఖమ్మం విషయంలో ఢిల్లీకి హైదరాబాద్కి బెంగళూరుకి ఇట్లా రకరకాల పద్ధతుల్లో ఇక్కడ ఉన్న నాయకులు కలవటం, వెళ్ళటం, డిస్కషన్లు మొత్తానికైతే రఘురామారెడ్డి, రామసాయం సురేందర్ రెడ్డి, మాజీ ఎంపీ, మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, పాత తరం నాయకుడు. 1960s ఆ ప్రాంతంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో ఒక ఎలుగెలిగిండు. జిల్లాలు శాసించు వరంగల్ జిల్లాని. ఆయన కుమారుడు రఘురామారెడ్డి ప్లస్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇప్పుడు రెవెన్యూ శాఖ మంత్రి, ఆయనకి వియంకుడు. ఈయన కూతురును రఘురామారెడ్డి కుమారుడికి ఇచ్చారు. ఇంకో కుమారుడు రఘురామారెడ్డి, ఇంకో కుమారుడికి సినీ హీరో వెంకటేష్ కుమార్తెను కూడా ఇచ్చారు. అంటే అటు వెంకటేష్ ఈయంకుడే, ఈయన రఘురామారెడ్డికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈయంకుడే. అంటే వెంకటేష్ కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన దగ్గుబాటి రామానాయుడు గారి కుమారుడు. అటు కమ్మ సామాజిక వర్గానికి సంబంధించి అమ్మాయిని ఒకళ్ళని చేసుకుంటూ, ఇటు రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూతుర్ని ఒకళ్ళు చేసుకుంటూ. అంటే కొంత నాకు తెలిసి ఈక్వేషన్ ఏంటంటే ఖమ్మం పార్లమెంటు పరిధిలో కమ్మ సామాజిక వర్గం కూడా కొంత ఇన్ఫ్లుయెన్స్డ్గా ఉంటుంది. వాళ్ళ ఓట్ బ్యాంక్ కన్సాలిడేట్గా ఉంటుంది కాబట్టి ఇటు 2 వైపులు క్యారీ అవుతారు. ఇటు కమ్మ సామాజిక వర్గానికి సంబంధించి వెంకటేష్ సినిమా హీరో ఉండు కాబట్టి కొంత క్యారీ అయితే ఓట్ బ్యాంక్ అని ఏమైనా ఆలోచన చేసి ఇచ్చారా? ఇటు శ్రీనివాసరెడ్డి ఎట్లా స్థానిక నాయకుడు, ఆయన బలమైన నాయకుడిగా ఉండు, జిల్లా మీద పట్టుంది, ఇట్లా 2 వైపులు క్యారీ అయిద్దని చెప్పి ఇచ్చుంటారేమనేది ఒక ఆలోచన. మొత్తానికి బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం ఆయన వాళ్ళ సతీమణి కోసం విశ్వప్రయత్నం చేశారు. అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు, తుమ్మల యుగేందర్ వాళ్ళ కుమారుడు కోసం కూడా ప్రయత్నం చేశారు. కాకపోతే బట్టి విక్రమార్క చేసిన స్థాయిలో తుమ్మల నాగేశ్వరరావు గారు చేయాలి, గౌరవప్రదంగానే వస్తే పోటీ చేయాలి అనే ఒక ప్రయత్నం చేసినట్టుంది. కానీ దానిపైన పెద్దగా పట్టుదల పోలే. బట్టి విక్రమార్క గారు అయితే ఒక రకంగా చాలా ఒత్తిడి చేశారు. మరి ఏమైంది ఏం తెలియదు. కానీ అటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు తమ్ముడు కూడా, సోదరుడి కోసం, పొంగులేటి ప్రసాద్ రెడ్డి కోసం అదే స్థాయిలో శ్రీనివాసరెడ్డి గారు కూడా అదే స్థాయిలో పట్టుబట్టారు. ఇటు బట్టి విక్రమార్క గారి సతీమణికి కానీ, పొంగులేటి సోదరుడు ప్రసాద్ రెడ్డి గారు కానీ ఇద్దరికీ ఇవ్వకుండా మధ్య మార్గంగా రామసాయం ఈయన రఘురామారెడ్డికి ఇచ్చారు. ఒక విధంగా రఘురామారెడ్డికి ఇచ్చారనగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి మాట చెల్లుబాటు అయినట్టు, ఆయన పంతం నెగ్గించుకున్నట్లు అని ఒక వార్తను రాశారు. ఎందుకంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి సోదరుడికి ఈయనప్పటికీ, ఆయన కుటుంబ సభ్యుడిగా ఉన్నప్పటికీ ఈయంకుడైన రఘురామారెడ్డికి ఇచ్చారు కాబట్టి ఆయన యొక్క మాట చెల్లుబాటు అయినట్టు, బట్టి విక్రమార్క గారిని మాట చెల్లుబాటు కానట్టు కొంత ఒక వార్త అర్థం వచ్చేలాగా ఇక్కడ రఘురామారెడ్డికి ఖమ్మం సీటు పంతం నెగ్గించుకున్న పొంగులేటి అని చెప్పి ఒక వార్తను రాశారు. ఇది
ఒక వార్త. ఇది కాళేశ్వరం కేసీఆర్ కాళేశ్వరంలో చర్చ పెడదామా? మీరు కట్టిన అద్భుతం ఏంటో చూసి వద్దాం. కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టులు ఎలా ఉన్నాయో చూద్దాం. అసెంబ్లీకి రారు కానీ టీవీల్లో 4 గంటలు సొల్లు. బీఆర్ఎస్కి ఎక్కడైనా డిపాజిట్ ఇస్తుందా? రామప్ప శివుడు సమ్మక్క సారలమ్మ సాక్షిగా 15 ఆగస్టు లోపు 2 లక్షల రుణమాఫీ చేస్తా. హరీష్ రావు రాజీనామా పత్రంతో సిద్ధంగా ఉండు. బిడ్డ బెయిల్ కోసం బీజేపీకి సికింద్రాబాద్ తాకట్టు పెట్టిండట. మత చిచ్చు పెట్టి గెలవాలని చూస్తున్న బీజేపీ రాజ్యాంగంపై ప్రమాణం చేసి ప్రధాని పచ్చి అబద్ధాలు మాట్లాడటం మంచిదా? ఒకరి ఆస్తిని మరొకరు ఎలా గుంజుకుంటారు? హైదరాబాద్ అభివృద్ధి చర్చకు కిషన్ రెడ్డి కేటీఆర్ సిద్ధమా అని చెప్పి రేవంత్ రెడ్డి నిన్న వరంగల్లో మాట్లాడినప్పుడు రామప్ప శివుడట సమ్మక్క సారలంపై ఒట్టేసి చెప్పిండు. ఏ జిల్లాకు పోతే అక్కడ ఉన్న దేవుడి పైన ఒట్టేసి చెబుతుండో ఆగస్టు 15 లోపు రైతు రుణమాఫీ చేస్తామని. ఎందుకు అంటే ముఖ్యమంత్రి గారు ఒకటి గమనించారు స్పష్టంగా. ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత 100 రోజుల్లో కొన్ని అమలు చేసిన హామీలు, కానీ ఆ అమలుపైన ఫీడ్బ్యాక్ కరెక్ట్గా లేదు. అమలు చేసిన అనే ఒక ఆదరణ ప్రజల నుంచి ఆ స్థాయిలో మీరు ఎంతైతే హడావుడిగా ఎంతైతే ఆదరణ వస్తుందని ఆశించి అమలు చేశారో ఆ స్థాయిలో ఆదరణ లాటలేదు. కాబట్టి ఆదరణ వచ్చే స్కీమ్ ఏంటంటే రైతు రుణమాఫీ. రైతు రుణమాఫీని ఎందుకు ఎంచుకున్నారు? రైతుల్లో ఒక రకంగా రైతు బంధు విషయంలో, రైతు బంధు జమ చేసే విషయంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంత నిర్లక్ష్యంగా ఉంది, కొంత నిదానంగా వచ్చినాయి. అనుకున్న టైంకి రాలా. కేసీఆర్ 5 సంవత్సరాల్లో ఏ రోజు కూడా ఇంత నిర్లక్ష్యం చేయలేదు. టెన్షన్గా అకౌంట్లలో జమ అయ్యేది అనేది కొంత రైతుల్లో చర్చ జరిగింది. కాబట్టి రైతుల్ని దాని నుంచి బయటపడేయాలా, అనుమానాల నుంచి బయటపడేయాలంటే ఎట్టి పరిస్థితుల్లో రైతు రుణమాఫీ పైన మనం ఫోకస్ చేస్తే రైతు రుణమాఫీ విషయంలో ఎక్కువ మంది రైతులు ఉంటారు. ఆ రైతుల్లో అన్ని వర్గాలు, అన్ని మతాలు, అన్ని కులాలు ఉంటాయి. కాబట్టి రైతులను ప్రసారం చేసుకునే పని చేసిండు. అది కొంత వర్కౌట్ అయినట్టు అనిపిస్తుంది. ప్రతి జిల్లా ప్రతి కాన్స్టిట్యున్సీ పోయి అక్కడ ఉన్న దేవుళ్ళ పైన ఒట్టేసి చెబుతున్నారు కాబట్టి రైతులు కూడా కొంత విశ్వసిస్తారు. ఆగస్టు 15కి చేస్తున్నట్టుగా చూద్దామని. ఈయన ఏదైతే ఆ స్టేట్మెంట్ ఇచ్చే వరకు రైతుల్లో కొంత అనుమానాలు ఉన్నాయి. రైతు రుణమాఫీ అసలు చేస్తారా చేయడానికి ఇప్పుడు బలంగా చెబుతున్నారు కాబట్టి కొంత అయితే నమ్మే పరిస్థితికి వచ్చారు. రైతులు మళ్ళా కాంగ్రెస్ పార్టీ వైపు ఉండే అవకాశం ఉన్నట్టు అర్థమవుతుంది. అటు మలపగలిగిండు రేవంత్ రెడ్డి గారు. మొత్తానికి ఎక్కడెక్కడైతే ఒట్లు వేసిండో మరి అది ఎంతవరకు సాధ్యమైంది, చేస్తారో లేదో పక్కన పెడితే కొంత రైతులను కన్విన్స్ చేయగలిగిండు, రైతులను నమ్మించగలిగిండు. ఆ నమ్మకాన్ని ఓట్ బ్యాంక్ రూపంలోకి కూడా కన్వర్ట్ చేసుకునే పరిస్థితి ఉంది. ఇది ఒక రకంగా కాంగ్రెస్కి మైలేజ్ వచ్చే అవకాశం ఈ దీనిపైన. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి. వెలుగు పేపర్ చూద్దాం. ఇది తప్పంతా ఆఫీసర్లదేనట. 10 ఏళ్ల పాటు అన్నింటినీ తమ ఘనతగా చెప్పుకున్న బీఆర్ఎస్ పెద్దలు అక్రమాలు బయటపడగానే అధికారులపై నెట్టేసే ప్రయత్నాలు. కాళేశ్వరం, కరెంటు కొనుగోళ్లు మొదలు ఫోన్ ట్యాపింగ్ దాకా ఇదే సీను. నాడు సర్కారు చెప్పినట్టు చేసి నేడు కేసులు పాలవుతున్న అధికారులు. ఎంక్వైరీల తర్వాత మరికొందరిపై చర్యలకు సిద్ధమవుతున్న కాంగ్రెస్ సర్కారు. నాటి ప్రభుత్వంతో అంటకాగిన 5-6 ఐఏఎస్ల్లో తీవ్ర ఆందోళనట. ఇది మొత్తానికైతే అధికారంలో ఉన్నప్పుడు అన్నీ తమ ఘనతని చెప్పుకున్న బీఆర్ఎస్ పెద్దలు తాజాగా కాళేశ్వరము, కరెంటు కొనుగోళ్లు, బయటపడ్డ అక్రమాలను, ఫోన్ ట్యాపింగ్ తదితర భాగవతాలను మాత్రం ఆఫీసర్పై రుద్దుతున్నారు. తన మేధస్సును కరిగించి కాళేశ్వరం డిజైన్ని గీసినానన్న మాజీ సీఎం కేసీఆర్ ఇప్పుడు కాళేశ్వరం డిజైన్ గీసేందుకు నేనేమైనా ఇంజనీర్నా అంటూ ఎదురు ప్రశ్నిస్తున్నారు. తాను దగ్గరుండి ఛత్తీస్గఢ్ కరెంటు కొన్నానని ఇన్నాళ్ళు చెప్పిన ఆయన నాటి విద్యుత్ కొనుగోలు ఒప్పందంతో తనకు ఎలాంటి సంబంధం లేదని అంతా ఈఆర్సీ ఉన్నతాధికారులు చూసుకున్నారని చెప్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసు కూడా డిపార్ట్మెంటు వ్యవహారం అంటున్నారు. 10 ఏళ్ల పాటు ప్రభుత్వాన్ని నడిపి కాళేశ్వరం నుంచి కరెంటు కొనుగోళ్ల దాకా, ధరణి నుంచి ఫోన్ ట్యాపింగ్ దాకా అన్నీ తానై వ్యవహరించిన బీఆర్ఎస్ ముఖ్య నేతలు తీరా బయటపడుతున్న లోపాలపై ఆరోపణలకు తమను బలిపశువులు చేయడాన్ని ఆఫీసర్లు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికే కాళేశ్వరం విద్యుత్ కొనుగోలుపై జ్యుడిషియల్ ఎంక్వైరీ మొదలై పలువురు అధికారులకు నోటీసులు అందాయి. ఇది మొత్తానికి కేసీఆర్ యొక్క పంతానం ఇట్లుంటుంది. 10 ఏళ్ళు ఏది ఎక్కడ కేంద్ర ప్రభుత్వంలో అవార్డులు వచ్చినాయి మాకు, వాళ్ళు అప్రిషియేట్ చేశారు. వచ్చి పొగిడిండు, ఆయన వచ్చి పొగిడిండు, అద్భుతం. మిషన్ భగీరథ అద్భుతం, మిషన్ కాగితీయ అద్భుతం, కరెంటు అద్భుతం, నీళ్లు అద్భుతం, ప్రాజెక్టులు అన్ని అద్భుతాలైనా. ఇన్ని అద్భుతాల కారణం ఎవరంటే మీరు మీ పార్టీ నాయకులు ఏం చెప్పారు? కేసీఆర్ అనే అపర భగీరథుడు, కేసీఆర్ అనే మేధావి, కేసీఆర్ అనే రాజకీయ ముందు చూపున్న వ్యక్తి, కేసీఆర్ ప్రజల కోసమే పుట్టిండు, ప్రజల కోసం ఆలోచిస్తాడు. ఇవన్నీ డైలాగులు చెప్తారు. ఇప్పుడు లోపాలు బయటపడితే అది మాకేం సంబంధం, అది ఇంజనీర్లు చూసుకుంటారు, ఇది ఈఆర్సీ వాళ్ళు చూసుకుంటారు, అది వాళ్ళు చూసుకుంటారు. ఫోన్ ట్యాపింగ్ ఏంటంటే డిపార్ట్మెంట్ పని, మా పనే. ఇది ఒక రకంగా తప్పును ఒప్పుకున్నట్టు అవుతుంది. ఇప్పుడు
ఎస్ దాంట్లో తప్పు జరగలేదు, మేము మాదే బాధ్యత, కానీ దాంట్లో తప్పు జరగలేదంటే ఒక విధంగా ఉంటుంది కానీ, తప్పు జరిగినప్పుడు అధికారుల మీద నెట్టి తప్పు లేనప్పుడు మాది ఆ క్రెడిట్ అని తీసుకునే ప్రయత్నం ఏదైతుందో ఇది సిగ్గుమాల చర్య. ఇది రాజకీయ నాయకుడిగా అంటే ఉందాతనం కాదు. తప్పు జరిగిందా లేదా అనేది ఇన్వెస్టిగేషన్ చేయాలి, తేలిద్ది. కానీ దాన్ని ధైర్యంగా మేదేసుకోవాలి. ఎస్ మేము చేసిన 10 సంవత్సరాల పరిపాలనలో అధికారులు చేసినా మేము చేసినట్టే మా ఆదేశాల ప్రకారం చేస్తారు, కానీ దాంట్లో ఎట్లాంటి తప్పులు జరగలేదు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కావాలని దీన్ని రాద్ధాంతం చేస్తుంది, దీని వెనక రాజకీయ కుట్ర ఉందని చెప్పుకోండి, దాంట్లో తప్పలేదు. అది రాజకీయ కుట్ర నిజమా అబద్ధం తెలియదు. కానీ అసలు మాకు సంబంధం లేదు అధికారులు చేశారంటే మరి మీరు ఏం చేశారు? అధికారులు తప్పులు చేస్తుంటే మీరు ప్రభుత్వ యంత్రాంగాన్ని నడపాల్సిన ముఖ్యమంత్రిగా, మంత్రులుగా మీరు ఏం చేశారు అనేది ఇలా ప్రజలు అడుగుతారు కదా. అంటే మీ యొక్క అసమర్థత, మీకు పరిపాలన పరిపక్వత లేనితనము, మీకు ప్రభుత్వం పైన, ప్రభుత్వ అధికారుల పైన పట్టు లేనితనము బయటపడుతుంది కదా. మీకు సంబంధం లేదని ఒక రకంగా చేతులు ఎత్తేస్తే మీరు పరిపాలన పైన గాలికి పరిపాలన గాలికి వదిలేసినట్టు, పరిపాలన పైన మీకు పట్టు లేనట్టు, ఆఫీసర్ల పైన పట్టు లేనట్టు, అన్ని కార్యక్రమాలు ఆఫీసర్లు చూసినట్టు మీ పనితనం ఏం లేనట్టు ఒప్పుకున్నట్టే. మళ్ళీ నేనుంటే నీళ్ళు వచ్చేయి, నేనుంటే కరెంట్ వచ్చేది, నేను ఇటు కేసీఆర్ దిగిండు రైతులకు కష్టాలు వచ్చినాయి. కేసీఆర్ కాదు కదా చేసింది, ఆఫీసర్లు కదా. అదే ఆఫీసర్లు ఉన్నారు కదా, ఎందుకు వస్తాయి కష్టాలు? మీరే చెప్తున్నారు కదా, నా తప్పు లేదు, తప్పులు జరిగిన దానికేమో అధికారులమైనది, ఒప్పు జరిగితే నీది. ఇది తప్పంతా ఆఫీసర్లదేనట. ఇప్పటికైనా ఆఫీసర్లు జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు చెప్పే ప్రభుత్వ పెద్దల మాటలు ఇన్ని అడ్డగోలుగా చేయొద్దు. ఫోన్ ట్యాపింగ్లు ఇంకోటి కార్యక్రమాలు, అక్రమం కేసులు పెట్టడం ఇవి చేస్తే మళ్ళీ మీరు కూడా ఇదే గత. ఇది ఇప్పటికే 5-6 ఐఏఎస్ ఆఫీసర్లట నోటీసులు వచ్చినాయట వాళ్ళకి, మీకు కూడా అదే కథ ఇది. జేఈ మెయిన్స్లో మనోళ్లే టాప్, దేశవ్యాప్తంగా 56 మందికి 100%, అందులో 15 మంది తెలంగాణ వాళ్ళే. ఫలితాలను విడుదల చేసిన ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిన్న జేఈ మెయిన్స్ ఫలితాలు విడుదల చేసింది. దాంట్లో తెలంగాణ వాళ్ళు 15 మంది టాప్లో ఉన్నారట. 100% రిజల్ట్ సాధించిన వాళ్ళు మొత్తానికి దేశవ్యాప్తంగా 56 మందికి వస్తే 100%, దాంట్లో 15 మంది తెలంగాణ వాళ్ళు ఉన్నారు. 56 మందిలో 15 మంది అంటే దాదాపు 20% దాకా ఉన్నట్టే లెక్క. మంచి రిజల్ట్ వచ్చింది. జేఈ మెయిన్స్లో మన వాళ్ళే ఉన్నారట మొత్తానికి టాప్లో అని చెప్పి ఒక వార్తని ఇచ్చింది. ఇది వెలుగు పేపర్కి సంబంధించి. ఈనాడు చూద్దాం. కాళేశ్వరంపై చర్చిద్దాం రండి, ప్రాజెక్టు వద్దకు రావాలని కేసీఆర్కి సీఎం రేవంత్ రెడ్డి సవాల్. 15 ఆగస్టులోపై రుణమాఫీ చేస్తామని వెల్లడి. హరీష్ రావు రాజీనామా పత్రం సిద్ధంగా పెట్టుకోవాలి, మత చిచ్చు రేపడమే భాజపా లక్ష్యం. వరంగల్ సభ, సికింద్రాబాద్ రోడ్ షోలో సీఎం చెప్పిండు. కేసీఆర్ హరీష్ రావులకు అధికారం మత్తు ఇంకా దిగిందో లేదో తెలియదు. 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన కేసీఆర్ ప్రభుత్వం మారాక అసెంబ్లీకి రాలేదు, సమస్యలపై మాట్లాడలేదు, ప్రభుత్వానికి సలహాలు ఇవ్వలేదు. తన మెదడును రంగరించి రక్తాన్ని దారబోసి కాళేశ్వరం కట్టారట. అలా కట్టారో లేదో ఇలా కూలిపోయింది. నెహ్రూ ప్రధానిగా ఉన్నప్పుడు నాగార్జునసాగర్ కట్టించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు శ్రీశైలం, శ్రీరామ్ సాగర్, భీమా, నెట్టెంపాడు, కలవకుర్తి, జూరాల, దేవాదలు లాంటి ఎన్నో సాగునీటి ప్రాజెక్టులు కట్టాం. మీరు కట్టినవి మేము కట్టినవి ఒకసారి చూసొద్దాం రండి అని చెప్పి సవాల్ ఇచ్చిండు. మొత్తానికి కాళేశ్వరం పైన చర్చకు సిద్ధమా, రండి కాళేశ్వరం దగ్గరే కూర్చుందాం. కాంగ్రెస్ పార్టీ 60-70 సంవత్సరాల క్రితం కట్టిన నాగార్జునసాగర్ కానీ, శ్రీశైలం కానీ, శ్రీరామసాగర్ కానీ, నెట్టెంపాడు కానీ ఇట్లాంటి ప్రాజెక్టులని చూద్దాం, అవి ఎట్లున్నాయి. ఇప్పుడు మీరు రక్తం చెమట దారబోసి రంగరించి మెదడు కట్టిన అంటున్నారా, ఎట్లనే కూలిపోయినాయి, అయ్యేంది ఏందని నిజాలు ఏందో తెలుసుకుందాం, ప్రజల దగ్గరికి వెళ్దాం, ఆ ప్రాజెక్టుల దగ్గరికి వెళ్ళి ప్రజలకి వివరించే ప్రయత్నం చేద్దామని చెప్పి ఒక వార్తను రాశారు. జైళ్ళ కేసీఆర్ భయపడడు, మళ్ళీ మన రాజ్యమే ఎవరు ఆపలేరు, తెలంగాణకు శత్రువే కాంగ్రెస్, భరాసా గెలిస్తేనే ప్రజలకు న్యాయం, ప్రభుత్వం చేతగాని తలం వల్లే సాగర్ ఆయకట్టుకు దుస్థితి. బస్సు యాత్రలో కేసీఆర్ తొలి రోజు మిర్యాలగూడ, సూర్యాపేటలో ప్రచారం. కేసీఆర్ జైళ్ళకు భయపడతారా, జైల్లో వేస్తే భయపడతా అంటే తెలంగాణ వచ్చేది అసలు అని ఒక డైలాగు నిన్న కేసీఆర్ గారు మిర్యాలగూడలో చెప్పిండు. జైళ్ళకి కేసీఆర్ భయపడ్డట అంటే జైలుకు పోవడానికి కూడా సిద్ధంగా ఉండని చెప్తున్నా, మరి ఏం కానీ జైళ్ళకి నేను భయపడను అని చెప్తుండే. ఇంకోటి మళ్ళీ మందే రాజ్యం వస్తుంది, దాంట్లో ఎట్లాంటి డౌట్ లేదంటున్నాను. మరి ప్రజలు ఆదరిస్తారు అనుకుంటున్నా. మరి పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఈ మాటలకు అర్థమైంది అనేది అప్పుడు తెలుస్తుంది. పార్లమెంట్ ఎన్నికలు అయితే అప్పుడు మీరు మళ్ళీ వస్తారా, మళ్ళీ కిందికి పోతారా అనేది అప్పుడు అర్థమైంది. అప్పటిదాకా అర్థం కాదు. తెలంగాణకి శత్రువే కాంగ్రెస్ అట. మొత్తానికి ఇది ఒక వార్తను ఇచ్చిండు.
ఇంకోటి 30న రాష్ట్రానికి ప్రధాని మోదీ అట. ఆందోళు అసెంబ్లీ సెగ్మెంట్‌లో బహిరంగ సభ ఉందట. మే 3, 4 తేదీల్లో మరోసారి రాక నేడు సిద్దిపేటకు అమిత్ షా, మలి విడత భాజపా అగ్రనేతల ప్రచారం. 30వ తారీఖు ఏప్రిల్ 30 నాడు మన రాష్ట్రానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వస్తారట. ఆందోళనలో అసెంబ్లీ సెగ్మెంట్‌లో బహిరంగ సభ 3, 4 తేదీల్లో కూడా మరొకసారి వస్తారట. ఈరోజు అమిత్ షా సిద్దిపేటకు వస్తారట. ఈరోజు అమిత్ షా సిద్దిపేట వచ్చి మలి విడత ప్రచారం కార్యక్రమం కూడా చేస్తారట. దానికి సంబంధించిన ఒక వార్తని ఈనాడు పేపర్ ఇచ్చింది. ఇది ఆ! కొండా సురేఖపై 26లోగా ఉత్తర్వులు. హైకోర్టుకు నివేదించిన ఎన్నికల సంఘం. బరాస ఎమ్మెల్యే కె.టి. రామారావు ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేసి ఎన్నికల నియమాలను ఉల్లంఘించారంటూ మంత్రి కొండా సురేఖపై బారాస అధికార ప్రతినిధి దాసో శ్రవణ్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదుపై ఈ నెల 26లోగా తగిన ఉత్తర్వులు వెలువరిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం హైకోర్టుకు నివేదించింది. వరంగల్లో కొండా సురేఖ కేటీఆర్పై చేసిన అనిశ్చిత వ్యాఖ్యలపై తాము ఫిర్యాదు ఇచ్చినా ఎన్నికల సంఘం చర్య తీసుకోలేదని సవాల్ చేస్తూ దాసోజు సోమవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాదే, జస్టిస్ జె. అనిల్ కుమార్తో కూడిన ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది బి. మయూర్ రెడ్డి వాదనలు వినిపించారు. సురేఖపై తగు చర్యలు తీసుకునేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. కేంద్ర ఎన్నికల సంఘం తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఫిర్యాదులను పరిశీలించి ఈ నెల 26 లోపు తగిన ఉత్తర్వులు వెలువరిస్తామని తెలిపారు. వాదనలు విన్న ధర్మాసనం ఫిర్యాదుపై తగు చర్యలు తీసుకుంటామని ఎన్నికల సంఘం చెబుతున్న దృష్ట్యా ఎలాంటి ఉత్తర్వులు అవసరం లేదని పేర్కొంటూ పిటిషన్పై విచారణ మూసివేసింది. మొత్తానికైతే పిటిషన్ క్లోజ్ చేశారట. అంటే వరంగల్లో కొండా సురేఖ మంత్రి కె.టి. రామారావు పైన అనుచిత వ్యాఖ్యలు చేసిందని ఎన్నికల సంఘంకి లెటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు చర్యలు తీసుకోండి, ఆమె ఒక మంత్రి హోదాలో కె.టి. రామారావు పైన అనిశ్చిత వ్యాఖ్యలు చేసి చర్యలు తీసుకొని ఎన్నికల సంఘానికి లెటర్ ఇస్తే ఎన్నికల సంఘం చర్యలు తీసుకోలేదని దానిపైన రిట్ పిటిషన్ వేశారు దాసు శ్రవణ్ హైకోర్టులో. రిట్ పిటిషన్ వేసి ఎన్నికల సంఘానికి డైరెక్షన్ ఇవ్వండి, చర్యలు తీసుకోమని చెప్పండి అని చెప్తే హైకోర్టు ఏం చెప్పింది, వాళ్ళు ఎన్నికల సంఘం అడ్వకేట్ వచ్చి ఈ నెల 26కి మేము పరిశీలించి దానిపైన ఏదో ఒక ఉత్తర్వులు ఇస్తాం అని చెప్పి ఆర్డర్స్ ఇస్తామని చెప్పింది. ఆర్డర్స్ ఇస్తామని చెప్పినాం కాబట్టి ఇక కేసుని క్లోజ్ చేస్తూ హైకోర్టు ధర్మాసనం నిన్న కేసును క్లోజ్ చేసింది. ఈ నెల 26కి ఉత్తర్వులు వస్తాయట. ఆ ఉత్తర్వులు ఏముంటాయి, దాంట్లో ఏమైనా చర్యలు ఉంటాయా, లేదా సోకాజ్ ఇస్తారా, దాన్ని అసలు కన్సిడర్ చేస్తారా లేదా 26కి తెలుస్తుంది. ఇది ఒక వార్త. ఇది ఈనాడుకు సంబంధించి. ఇది ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన వార్తలకు సంబంధించిన విశ్లేషణ. రేపు తాజా వార్తలతోని మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.